పాట మనము గమనించినట్లయితే మానవుడు క్రమక్రమంగా క్రిందికి దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఉన్నత విలువలు ఒకప్పుడు ఆ విలువల నుండి కొంచెం 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 మానవ విలువలే లేకపోయినప్పుడు దైవికమైన విలువలు ఇంకెక్కడి నుండి వస్తాయి? సామాజిక విలువలే లేకపోయినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి విలువలు ఇంకెక్కడి నుండి వస్తాయి? వచ్చే అవకాశములు లేవు. క్రమక్రమముగా దిగజారిపోతూ ఉన్నాడు, కనుమరుగై వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతనికి వెళుతూ ఉన్న ఈ ప్రయాణ క్రమములో 3 రకాలైనటువంటి మనుషులు ఇతనికి ఎదురయ్యారు. మొట్టమొదటి బ్యాచ్ ఎవరంటే దొంగలు. మొట్టమొదటి బ్యాచ్ ఎవరంట? దొంగలు. దొంగలు అతన్ని చూశారు, అతనిని దోచుకున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమంటే అతని బంగారం దోచుకున్నారు, లేకపోతే ఆస్తిని దోచుకున్నారు, డబ్బు దోచుకున్నారు. లేదు, అతని వస్త్రములను దోచుకుని పోయారు వాళ్ళు. అంటే బట్టల దొంగలు అన్నమాట వీళ్ళు. ఏ దొంగలు? బట్టల దొంగలు. ఏదో గుర్తొచ్చింది వీళ్ళకి, ఏదో గుర్తొచ్చింది. సరే, ఏది ఏమైనా వీళ్ళు బట్టల దొంగలు, వస్త్రములు దోచుకొని వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వస్త్రములను దోచుకొని వెళ్ళిపోయారు. వీడు ఈ వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే ఆధ్యాత్మికముగా. సరే, వాళ్ళకేమన్నా గుర్తురాని మన పాస్టర్ గారు వాళ్ళకి బైబిల్ గ్రంథం రాయబడిన మాట ఏమంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో నీతి వస్త్రమని, ఉల్లాస వస్త్రమని, రక్షణ వస్త్రమని, పరిశుద్ధ వస్త్రాలని, అలాగే అనేక రకాలైనటువంటి వస్త్రములను గురించి బైబిల్ గ్రంథము చెప్పబడింది. ఈ యొక్క పెండ్లి వస్త్రము, కరెక్టే, పెండ్లి వస్త్రములని, ఈ వస్త్రములను గురించి రాయబడింది. ఈ దొంగ ఎవరు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది, ద్వారమున తప్ప వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. వాడు దొంగ, దోచుకునేవాడు. దొంగ దేనికి వస్తాడు అన్నాడు యేసు ప్రభువు వారు 10వ అధ్యాయంలోనే చెప్పాడు. దొంగతనము చేయడానికి, నాశనము చేయడానికి, హత్య చేయడానికి, 3 పనులు చేయడానికి వస్తాడు. అది యేసు ప్రభువే చెప్పాడు. దొంగతనము చేయడానికి వస్తాడు, నాశనము చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు. హత్య చేసేదాకా పోలేదు కానీ వస్త్రాలు దోచుకుపోయాడు. ఎక్కడ దోచుకుపోయాడు అంటే ఏదైనా తోటలోనే దోసుకెళ్ళిపోయాడు. ఏదైనా తోటలోనే వాళ్ళ మీద ఉన్న మహిమా వస్త్రమును తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకే వారికి సిగ్గు అనేది తెలిసింది. అంజూరపు కచ్చడములు వాళ్ళు కట్టుకున్నారు. దాన్ని కూడా దేవుడు తీసేసి చర్మపు వస్త్రములను దేవుడు వారికి ఇచ్చాడు. ఈ అపవాది అనబడిన వాడు, ఈ దొంగ అనబడినటువంటి వాడేం చేస్తాడు అంటే దోచుకుంటాడు. నీ ధనము దోచుకోకపోవచ్చు, నీ బంగారము దోచుకోకపోవచ్చు, నీ వెండిని దోచుకోకపోవచ్చు, కానీ వస్త్రములను దోచుకొని వెళ్ళిపోతుంటాడు. స్తుతించలేరు చాలా మంది, స్తుతి వస్త్రం వెళ్ళిపోతుంది. ఆరాధించలేరు, ఆరాధన వస్త్రం వెళ్ళిపోతుంది. నీతిగా జీవించలేరు, నీతి వస్త్రం వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా మంది ప్రార్థనలకు వస్తారు కానీ, కానుకలిస్తారు కానీ, చప్పట్లు పడతారు కానీ, పాటలు పాడతారు కానీ, లేకపోతే ఇలాంటి కార్యక్రమాలలో డాన్సులు వేస్తారు కానీ రక్షణ పొందరు. రక్షణ వస్త్రాలు వెళ్ళిపోతూ ఉంటుంటాయి, పరిశుద్ధ వస్త్రములు వెళ్ళిపోతూ ఉంటుంటాయి. వస్త్రములను దోచుకుంటుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సిద్ధపడిన సంఘం యొక్క పెళ్లి వస్త్రాన్ని కూడా ఏం చేసిండంట? దోచుకుని వెళ్ళిపోయాడు. అసలు పెళ్లి విందులోకి ఒకటి పెళ్లి వస్త్రం లేకుండానే వచ్చేసాడంట. అసలు వాడికి ఎంట్రీ ఎలా వచ్చిందో అర్థం కాల. అసలు బాగా ఎంట్రన్స్ ఆ గేట్ దగ్గరే పెళ్లి వస్త్రం లేకుండా వచ్చినటువంటి వాడిని పరిశీలన చేసి పంపించాలి కదా, అలా చేయలేదు. వాడు లోపల దాకా ఎట్టొచ్చాడు. ఇలా సంఘములో సర్పము యొక్క జాడ తెలియటం లేదు. సంఘములో సర్పము యొక్క జాడ, బండ మీద సర్పము యొక్క జాడ తెలియడం లేదు. సంఘములో సాతానుడు ఎలా ప్రవేశిస్తూ ఉన్నాడో, ఏ విధంగా అతడు తిరుగుతూ
మొదటి గుంపు వాళ్ళ ఎదురయ్యారు, దోచుకునే బ్యాచ్. ఆ తర్వాత వారు కొట్టి ఏం చేశారంట, కొరప్రాణముతో వదిలిపెట్టారు. ఎలా వదిలిపెట్టారంట? కొరప్రాణముతో. చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ ఉన్నాడు, మరణము అంచులో ఉన్నాడు, ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, ఇంకా సేపటిగా చనిపోతాడు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అదే స్థితిలో పడి ఉంటే ఆ మార్గము గుండా ఒకడు వెళ్ళాడు. ముందు ఎవరు? యాజకుడు. ముందు ఎవరు వెళ్ళారట? యాజకుడు. తర్వాత ఎవరు వెళ్ళారట? వీళ్ళిద్దరూ ఒకే కోవకు చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఒకే కోవకు చెందిన వారు. ఒక ఆయన మత అభిమాని, ఇంకొక ఆయన మతాన్ని సపోర్ట్ చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు ఈ సమాజము పడిపోయి ఉన్నప్పుడు, మానవుడు పడిపోయి ఉన్నప్పుడు, మానవుడు పతనావస్థలో ఉన్నప్పుడు, మానవ సమాజము మరి ఆ పరప్రాణముతో ఉన్నప్పుడు, ఇక కాసేపటికి చచ్చిపోతుందేమో అన్నంత పరప్రాణముతో ఉన్నప్పుడు దీనిని బ్రతికించాలని చాలా మంది మత నాయకులు బయలుదేరి వచ్చారు. అనేక మంది ఉద్ధరించేవారు, బోధించేవారు, మంచి మాటలు చెప్పేవారు. యాజకుడు ఎప్పుడు దేవాలయంలో ఉండేవాడు. యాజకుడికి ఎప్పుడు లేవీయుడు సహకరించాడు. అతనికి ఏం కావాలో అన్నిటిని కూడా చూసేవాడు అతను. అతడేమో దేవాలయంలో ఉంటే, ఇతడేమో ప్రజల మధ్యలో ఉండేవాడు. అతడేమో దేవునికి మనుషులకి మధ్యలో ఉన్నట్టుగా ఉంటే, ఈయనకంటే యాజకుడికి ప్రజలకు మధ్యలో ఉన్నట్టుగా ఉండేవాడు లేవీయుడు. వీళ్ళ కథ వేరు, వాళ్ళ కథ వేరు. వీళ్ళిద్దరూ ప్రియమైన దేవుని పిల్లలు, ఒకే కోవకు చెందిన వారు, ఒకే ఉద్దేశం కలిగిన వారు. అయితే ఆయన నమ్మడు, ఈయన నమ్మడు. ఎప్పుడు? యేసు ప్రభువు వారి కాలంలో. అలాంటి వ్యవస్థ ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. వాక్యములో రాబడిన మాట ఏమంటే, వీళ్ళిద్దరూ కూడా ఆ పడి ఉన్న వాడిని ఏం చేశారంట? ఆ త్రోవగా వెళ్ళారు. చూసి ఏం చేశారంట? అది సంగతి. చూడలేదు అని కాదు. చూసారా? చూడలేదా? చూశారు. అతని పరిస్థితులు చూశారు, అతని ఆరోగ్య కండిషన్ చూశారు. ఇంకా సేపటికి చచ్చిపోతాడు, చావు బ్రతుకుల మధ్య కొట్టిమెట్టాడుతూ ఉన్నాడు. అతనిని చూశారు, చూడలేదని కాదు. చూసి ఏం చేశారంట? మనకి ఎందుకులే అని అనుకున్నారు. ఏమనుకున్నారంట? మనకి ఎందుకులే అని అనుకున్నారు. బయలుదేరి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలు, మనకి సంబంధం లేదులే, మనోడు కాదని అనుకున్నారు, మనకి సంబంధం లేదని అనుకున్నారు. లేకపోతే మనం పట్టుకుంటే మన చేతులు కానీ చచ్చిపోతే కేసు నా మీదకి వస్తుందని అనుకున్నారు ఏమో కానీ, వీళ్ళు మాత్రము చూడలేదని కాదు, చూసి ప్రక్కగా వెళ్ళిపోయారు. మాటలు మంచి మాటలే కానీ హృదయము మంచిది కాదు. లేకపోతే మత సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడు, గుడిలోనే ఉండేవాడు కానీ, దేవాలయంలోనే ఉండేవాడు కానీ, దేవాలయము దగ్గరికి వచ్చే వారికి యోగ్యమైనటువంటి మంచి మాటలే చెప్పేవాడే గాని ఆచరించేటువంటి క్రమం ఇతనికి ఎంత మాత్రము కూడా లేదు. లోబడే స్వభావము లేదు. చాలా మంది అలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు. చెప్పుదురే, యేసు ప్రభు కూడా ఉన్నారు, వారు చెప్పుదురే గాని దేవునికి మహిమ కలుగును కాదు. ఇలా ఇది రెండవ బ్యాచ్. మూడవ బ్యాచ్ లో ఎవరు వచ్చారు అంటే సమరయుడు. మూడవ బ్యాచ్ లో ఎవరు వచ్చారంట? సమరయుడు. దేవునికి మహిమ. మూడవ బ్యాచ్ లో సమరయుడు వచ్చాడు. మనం చెప్పాలి అంటే లేవీయుడిని ఇంకొక బ్యాచ్ కి మనం అటాచ్ చేస్తే నాలుగవ వ్యక్తి అవుతాడు యేసుక్రీస్తు ప్రభువు. అదే సమరయుడు. నాలుగవ వ్యక్తి అవుతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్య భాగములలో మనం గమనించినట్లయితే ఈ సమరయుడు నిజానికి యూదులకు అంటరానివాడు. సమరయుడు యూదులకు ఎలాంటి వాడంట? అంటరానివాడు. యూదుల ఏది మనకి యోహాను సువార్త 4వ అధ్యాయం రాయబడింది, యూదులు సమరయుల నీళ్లు తాగరు, వారితో సాంగత్యము చేయరు, వారిని చాలా చులకనగా చూస్తూ ఉంటారు, వారిని చాలా తక్కువగా
సమరయుడు వచ్చాడు. తక్కువగా అంచనా వేయబడినవాడు, తక్కువగా చూడబడుతున్నవాడు, సాంగత్యము చేయబడినటువంటి వాడు, ఎవరి నీళ్లు వీళ్ళు త్రాగరో ఆ వ్యక్తి వచ్చాడు. గొప్ప సంగతి. ఆ వ్యక్తి వచ్చాడు, వచ్చి చూశాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమంటే, ఎక్కడ దాకా వచ్చాడు అంటే, వాడు పడి ఉన్న, అది సంగతి. ఎక్కడ దాకా వచ్చాడంట? పడి ఉన్న చోటికి. ఎక్కడ పడిపోయాడు అక్కడ దాకా వచ్చాడు. మీరు ఇక్కడ ముగ్గురిని మనం 3 గుంపులను మనం చూసాం. ఈ 3 గుంపులకి 3 మాటలు నేను చెబుతా, శ్రద్ధగా వినండి. మొదటి గుంపు ఏంటంటే దొంగలు. వీళ్ళ మనస్తత్వం ఏంటంటే, నీదంతా నాది అనే మనస్తత్వం. నీదంతా, నీ దగ్గర ఏముందో నేను దాన్ని కొట్టేయాలి, అది ఎలాగన్నా కానీ నీ దగ్గర ఉన్నదాన్ని నేను సొంతం చేసుకోవాలి అనేది అతని మనస్తత్వం, దొంగల మనస్తత్వం. ఈ యాజకుడు లేవీల మనస్తత్వం ఎలాంటిదంటే, నీది నీదే, నాది నాదే, అంతే. నీది నీదే, నాది నాదే, నాది నీకు ఇవ్వను, నీది నా బతుకు, నీదేంటో నీదే, నీ బతుకు నువ్వు బతుకు. నువ్వు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నావా, నాకు అనవసరం. నీవు ప్రాణాపాయంలో ఉన్నావు, నాకు అనవసరం. నీకు ఇబ్బంది వచ్చిందో నాకు అనవసరం. లేకపోతే ఇంకాసేపటి నువ్వు పోతావా, నాకు అనవసరమయ్యా. ఇదంతా నీది నీదే, నాది నాది. అసలు నేనేమి నీకోసం ఏమి చేయలేదు. అది అతని మనస్తత్వం. సమరయుడు వచ్చాడు కదా, ఇతని మనస్తత్వం ఏంటంటే, నాదంతా నీదే అనే మనస్తత్వం. నాదంతా నీదే, అసలు నేను ఉన్నదా నీ కోసం. నా గాడిద నీకే, నా డబ్బులు నీకే, నా సంచి నీకే, నా ద్రాక్షరసం నీకే, నా తైలము నీకే, అసలు నేనే నీకు సంబంధించిన వాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్ప మనస్తత్వం. యేసుక్రీస్తు ప్రభువు అలా ఇచ్చేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దొంగ మనస్తత్వం వేరు, యాజకుడు లేవిడి మనస్తత్వం వేరు. ఈయన పేరేమంట? సమరయుడు. సమరయుడు దగ్గరికి వచ్చాడు. ఎక్కడి వరకు వచ్చాడంటే, పడి ఉన్న చోటికి. మన వాళ్ళు అన్నారు నవగ్రహాలు అని అన్నారు. ఈ మధ్యలో ఇంకో గ్రహాన్ని కనిపెట్టారు 10 అన్నారు, ఆ తర్వాత 11 అని అన్నారు. మొత్తానికి ఎన్నన్నా కానీ కొన్ని తేలి కొన్ని తేలలేదు. మనకి ఎన్ని గ్రహాలు ఉన్నా ఈ విశ్వాంతరాళాలలో, ఈ యొక్క అనంత విశ్వములో, ఈ యొక్క కోట్ల కొలది నక్షత్రములు, కోటాను కోట్ల నక్షత్రములు ఉన్నప్పటికీ కూడా, ఇన్ని గ్రహములు ఉన్నప్పటికీ కూడా, మానవుడు ఎక్కడ పడిపోయాడో అక్కడికి ఆయన వచ్చాడు. ఎక్కడ పడిపోయాడో అక్కడికి ఆయన వచ్చాడు. ఆయన ప్రయాణము ఎక్కడి నుండి ప్రారంభమైనదంటే, ఎక్కడ? దేవుని యొద్ద నుండి ప్రారంభమైనది. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే, వాక్యం రాబడింది, సమీపించరాని అమరత్వములో, తేజస్సులో దేవుడు ఉండేవాడు. సమీపింపరాని తేజస్సులో. ఒక నక్షత్రము నుండి ఇంకొక నక్షత్రానికి ప్రయాణం చేయాలంటే కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుందంట, కొన్ని లక్షల సంవత్సరముల సమయం పడుతుందంట. ఒక నక్షత్రము నుండి ఒక నక్షత్రానికే ఎంత ప్రయాణము జరిగితే, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇంకెంత సమయం పడుతుందండి? ఇంకెంత సమయం పడుతుంది? ఇంకెంత సమయం తీసుకోవాలి? మానవుని యొక్క ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు పోతాం అక్కడి దాకా? ఎప్పుడు పోతారు? ఎప్పుడు చేరాలి ఎక్కడి వరకు? మానవుడు చేరలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మానవుడు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు, పరప్రాణముతో ఇతను ఊపిరిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడే పడి ఉన్న చోటికి వచ్చాడు. ఎవడు వచ్చాడంట? పడిపోయాడు. నీ దగ్గరకు ఆయన వచ్చాడు. నీ దగ్గరకు ఆయన వచ్చాడు. ఆయన బైబిల్లో రాయబడింది, ఏమని రాయబడింది అంటే, పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి
అతని మీద జాలిపడి, బైబిల్ రాబడింది, పడి ఉన్న చోటికే కాదు, ఇంకేం చేశాడంట, దగ్గరకు పోయి. ఎక్కడ పోయాడంట? ఎంత దగ్గరకు వచ్చాడు దేవుడు, ఎంత దగ్గరికి వచ్చాడు తెలుసా? మీరు వినండి. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో. ఆమె పేరేంటి? అన్న. ఏమని ప్రార్థన? పెద్ద నరిసి ప్రార్థన చేస్తుందా? ఏం చేస్తుంది? లోపల ఏదో మాట్లాడుకుంటుంది మనసులో. ఈయన అనుకున్నాడు, పాస్టర్ గారు ఏమనుకున్నాడు, ఈయన తాగి వచ్చి ద్రాక్ష రసం తీసుకొని ఇక్కడ మత్తుగా ఊగుతుందని అనుకున్నాడు. ఆమె లోపల ప్రార్థన చేస్తుంది. ఎక్కడ? మనస్సులో ప్రార్థన చేస్తుంది. దేవుడు ఎంత దగ్గరికి వచ్చాడంటే, నీ మనస్సులో చేసే ప్రార్థన కూడా వినగలిగినంత దగ్గర. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. నీ మనస్సులో నీవు పెట్టే మొర్ర వినగలిగినంత దగ్గరగా అది ఇంకా ఎవరు వినలేరు. అది ఇంకెవరు వినలేరు. భర్త వినలేడు, భార్య వినలేదు, పిల్లలు వినలేరు, తల్లిదండ్రులు వినలేరు, ఎవరు వినలేరు. నీ అంతరాత్మలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా తెలుసుకోగలిగినంత దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఇంకెవరు రాలేరు అంత దగ్గరికి. ఇంకెవరు రాలేరు అంత దగ్గరికి. ఎవరు ఇంకా అంత దగ్గరికి వచ్చే అవకాశం లేదు. అంత దగ్గరగా నిన్ను అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఎవరికి? దగ్గరకు పోయాడు. దగ్గరకు పోయాడు. దేవుడు అన్నాడు, నేను సమీపముగా ఉండేవాడను. ఉండే దేవుడు, నేను సమీపముగా ఉండేవాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం రాయబడింది, ఆయన ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు, అందరికీ. అందుకే ఆయన పుట్టినప్పుడు వార్త ఏమని చెప్పారు అంటే, ఇదిగో ప్రజలందరికీ, ఎంతమంది కంట? ఒక జాతి కాదు, ఒక తెగ కాదు, ఒక కులానికి కాదు, ఒక దేశములకు కాదు, సర్వలోకమున సమస్త మానవాళి అందరికీ, జాతి, కుల, మత, రంగు, భాష, ప్రాంతీయ ఇలాంటి భేదాభిప్రాయములు ఏమాత్రము లేకుండా సర్వలోకమునటువంటి సమస్త మానవాళికి ఆయన జననం అనేది శుభవర్తమానం. ఎందుకంటే ఆయన వచ్చినంత దగ్గరగా ఈ లోకములో ఎవరు కూడా. అందుకే వాక్యం రాయబడింది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున. ఏ పిల్లలు? మనమే. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణమునకు దాస్యమునకు లోబడిపోయిన వారిని, మరణము యొక్క బలము కలిగిన వారిని మరణము ద్వారా నశింపజేయడానికి ఆయన కూడా ఏమయ్యాడట? రక్త మాంసములలో. దేవుడు శరీరమును ధరించడం ఏంటి? దేవుడు శరీరమును ధరించడం ఏంటి? ఈ సంకుచితమైనటువంటి శరీరములోనికి ఆయన రావడం ఏంటి? ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన కూడా ఒక శరీరమును ధరించాడు. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఏంటంటే ఇచ్చావు కాదు, ఏంటంట అమర్చితివి అనే పదానికి మీనింగ్ వేరు. శరీరము ఇచ్చితివి అనేది వేరు. అమర్చితివి ఒక దానికి ఒక కప్పులాగానో గూడులాగానో అమర్చి పెడుతుంటా, అలాగా అమర్చాడు. ఒక శరీరమును దేవుడు అమర్చాడు. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తం ఆయన మూలం కలిగినది, ఆయన లేకుండా ఆ వాక్యము ఏమైందంట? శరీరమును ధరించింది. వాక్యములకు ఒక అమర్పు అనేటువంటిది వచ్చింది. అమర్చబడింది శరీరము. ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ప్రియమైన దేవుని
పిల్లలారా. ఎందుకంటే నీవు రక్తము కలిగి ఉన్నావు, మాంసము కలిగి ఉన్నావు. కాబట్టి ఆయన కూడా రక్త మాంసములలో దగ్గరికి వచ్చాడు. ఎక్కడో కొండ మీద కూర్చుని నా భక్తులారా అని ఆయన ప్రారంభించలేదు. లేకపోతే మనుషులు దూరం కూర్చుని ఆయన మీరు అక్కడే ఉండండి, నేను ఇక్కడే ఉంటా, మీరు దగ్గరికి రావడానికి ఆ టైపులో ప్రభు మాట్లాడలేదు. ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కొండ మీద నుండి యేసు ప్రభు దిగి వస్తున్నాడు. కొండ కింద కుష్ఠరోగుడు ఉన్నాడు. ఇతడేమో కొండ ఎక్కాలని, ఆయన కొండ దిగి రావాలి. ఇద్దరు ఒక చోట కలుసుకున్నారు, దగ్గరికి వచ్చారు. ఎంత దగ్గరికి వచ్చాడంటే యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి అతడు అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటే ఆయన ఒక మాట చెప్తే సరిపోవును. గాలిని గద్దించాడు కదా, తుఫానుని గద్దించాడు కదా నోటి మాటతో, నీ పరిపత్వమని వెళ్ళిపోవని అన్నాడు కదా యేసు ప్రభు వారు. అలా ఒక మాట చెప్పొచ్చు ఆయన, కానీ చెప్పలేదు. ఏం చేశాడు అంటే దగ్గరికి వచ్చి చెయ్యి చాపి వారిని ముట్టి పట్టుకునేంత వరకు ఆయన వచ్చాడు. దానికి ఆయన కుష్ఠరోగి జీర్ణించుకోలేకపోయాడు, నమ్మలేకపోయాడు. కష్టమైపోయింది అతనికి, చాలా కష్టమైపోయింది. ఎందుకంటే అతన్ని అందరూ దూరంగా పెట్టిన వాళ్ళే కానీ, అందరూ అతన్ని వెలివేసిన వాళ్ళే కానీ, అందరూ అతన్ని అపవిత్రుడా పొమ్ము అని అతన్ని గెంటి వేసిన వాళ్ళే కానీ అతన్ని పట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు, ముట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ యేసు ప్రభువు స్పర్శ చాలా గొప్పది. అతనిని ముట్టుకుంటే అతని రోగమే కాదు, అతని శాపముతో సహా అతనికి ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి అంటు రోగములు సమస్తము పోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు మరణను కూడా ముట్టాడు. పడి ఉన్న చోటికి ఈ సమాజము పడిపోయినప్పుడు, ఒకవేళ క్రైస్తవ్యమే లేకపోతే, భారతదేశంలో క్రైస్తవ్యమే లేకపోతే, క్రైస్తవ మిషనరీలే లేకపోతే ఏమైపోయి ఉండేదో చాలా మంది జీవితాలు, చాలా మంది మనుషులే కాదు ఇండివిజువల్గా చాలా జాతుల పరిస్థితులు ఏమైపోయి ఉండేవో. యేసుక్రీస్తు లేకపోతే ఏమైపోయి ఉండేదో జీవితాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, సొసైటీ ఏమైపోయి ఉండేదో. కానీ ప్రభువు దగ్గరికి వచ్చాడు. నీవు ఆయనను వెతకలేదు, ఆయనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. మనము వెతికితమని కాదు, మనము ప్రేమించితమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. అది బైబిల్ గ్రంథం చెప్పే మాట. మనం ఆయనను వెతకలేదు. రోమీయులు రాసిన పత్రికలో రాయబడింది, వెతకని నాకు నీవు దొరికింది. ఒక ఆయన పీటర్ సింగర్ పాట రాశాడు, వెతకని నాకు దొరికావు. వెతకలేదయ్యా, నేను నిన్ను వెతకలేదు, నేను వెతికే ప్రయత్నము కూడా చేయలేదు, కానీ నీవే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. పాత నిబంధన గ్రంథములో ఏమంటే మానవుడు దేవుణ్ణి వెతుకులాట ప్రారంభించాడు. కానీ ఆది కాండంలోనే ఆదామా నీవు ఎక్కడా అని మానవుణ్ణే దేవుడు వెతకటం మొదలు పెట్టాడు. అక్కడే దేవుడు మొదలు పెట్టాడు. కొత్త నిబంధనలో దేవుడు మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడి దాకా వచ్చాడంటే మానవు పడిపోయి ఉన్న చోటు దాకా, ఇంకా ఎవ్వరూ అర్థం చేసుకోలేనంత స్థితిలోనే ఉన్నప్పుడు నీ దగ్గరకు ప్రభు వచ్చాడు, నీ సమీపమునకు ప్రభు వచ్చాడు. నీ అంచుకు నిన్ను రాసుకునేంత వరకు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతడు అన్న మాట, కుష్ఠరోగి నీకు ఇష్టమైతే, అంటే అతడు జీవితంలో విసిగిపోయాడు బాగా. ఎవరికి అతడంటే ఇష్టం లేదు, ఎవరికి భార్య ఉన్నా ఇష్టం లేదు, పిల్లలకి ఇష్టం లేదు, తల్లిదండ్రులకి ఇష్టం లేదు, అన్నదమ్ములు బంధువులు ఎవరికి ఇష్టం లేదు. ప్రభు కూడా ఇష్టం లేదేమో అని అనుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే. యేసుక్రీస్తు ప్రభు వారు సమరయుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయన సమరయుడిగా. ఎందుకు అలాగా సమరయుడిగా ఎందుకు రావాలి ఆయన?
రాజులాగా ఎందుకు రాలేదు? గొప్పవాడులాగా ఎందుకు రాలేదు? వాక్యము రాయబడింది, మీరు ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము. అంతేకాదు ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది, మనుషులు చూడనొల్లని వానిగా మారిపోయాడు ఆయన. ఎలాగైపోయాడంటే మనుషులు చూడనొల్లని వానిగా, చూడడానికి ఇబ్బందికరం అసహ్యమైన వానిగా ఆయన అలా మారిపోయాడు. ఆయనని చాలా మంది తక్కువగా అంచనా వేసే వాళ్ళు ఉన్నారు. యశుడు ఆయన తెల్లోడి దేవుడురా, ఆయన మాలమాదిగోళ్ళ దేవుడురా, లేకపోతే అంటరానోళ్ళ దేవుడురా, నిమ్న జాతుల వాళ్ళ దేవుడురా, అలా యేసుక్రీస్తు ప్రభువారు ఆ పేరును ఆయన మోస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది బెత్లెహేములో, కానీ నజరేయుడు అని పిలువబడ్డాడు ఆయన. ఎడనా నజరేయుడు. ఇప్పుడు కూడా నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తాం. ఆయన పుట్టింది బెత్లెహేము. నజరేతుకి దీనికి పెద్ద సంబంధం లేదు. పెరిగిన మాట నిజమే, పెరిగినందుకు ఆయన ఆ పేరును మోయవలసి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, నజరేతు లోక సంబంధమైనటువంటి జీవన విధానం, శరీర సంబంధమైన జీవన విధానం. ఆయన ఎక్కడో మనుషులకు అందనంత దూరంలో ఉండలేదు, మనుషుల మధ్యలోనే ఉన్నాడు. నజరేతులే మనుషులు మంచివాడు కాదు, వాళ్ళ స్వభావాలు మంచివి కావు. ఆమె అంటున్నాడు, ముగించమని అర్థం. దేవునికి స్తోత్రం. అర్థమైందిలే నాకు. ఎవడో నజరేతులు అనుకున్నంత యోగ్యమైన వ్యక్తులు లేరు, మనుషులు అంత మంచివాడు కాదు. ఈ లోకం అలాంటిదే, సమాజం అలాంటిది. ఈ మనుషుల మధ్యలోనికి ఆయన వచ్చాడు. ఎక్కడో ఆయన ఉండొచ్చు, ఆయన అలా ఉండలేదు. మతములు స్థాపించిన వారు ఉన్నారు, ముందు చాలా మంది వచ్చారు. మతములు స్థాపించిన వారు ఉన్నారు, గొప్పవాళ్ళు వచ్చారు. హితబోధ చేసేవాళ్ళు, మతబోధ చేసేవాళ్ళు. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అప్రాచుడ, అంటరానోడ, అట్టటోడ, ఇట్టటోడ, మనిషిని గెంటేసినటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషిని పట్టించుకోకుండా వదిలిపెట్టేసినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఈ సొసైటీలో మనకు వేల కొలది కనబడుతూ ఉంటుంటారు. కానీ యేసు ప్రభువు అట్లా చేయలేదు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు, నీ దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. మనలందరినీ ఏమంట అర్థం చేసుకోగలం. మనం ఎక్కడ పడిపోయామో అక్కడికి ఆయన వచ్చాడు. పడిన వాడిని ఏం చేయడానికి? లేవనెత్తడానికి. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. పడినవాడు తిరిగి లేవకుండునా అని అన్నాడు. పడినోడు పడినట్టుగా ఉండడం దేవుని చిత్తం కాదు. లేపటానికే ప్రభు వచ్చాడు, లేపడానికే ప్రభు వచ్చాడు. ఒకవేళ ఈ రాత్రి నువ్వేమన్నా పడిపోయి ఉన్నావేమో, కుటుంబం ఏమైనా పడిపోయి ఉందేమో, లేకపోతే సొసైటీ ఏమైనా పడిపోయి ఉన్నదేమో, లేవలేని స్థితిలో ఉన్నారేమో, కొర ఊపిరితో ఉన్నారేమో. యేసు 2000 సంవత్సరాల క్రిందట పసిబారుడిగా ఈ భూమి మీదకి రావడమే కాదు, ఆయన ఈ రాత్రి నీ దగ్గరకు, నీకు సమీపముగా వచ్చి నీ స్థితి నుండి నిన్ను లేవనెత్తేవ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతాము. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ఆయన ఏం చేశాడు అంటే, ఆయన తన ద్రాక్షారసమును నూనెయు పోసి గాయములన్నిటిని కూడా కట్టి అతనిని తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకూళ్ళ వారి ఇంటికి తీసుకెళ్ళి, పూటకూళ్ళవాడు అంటే దేవుని సేవకుడు, వెళ్ళి ఏం చేశాడంట, 2 కాసులు ఇచ్చి, 2 దేనారములు ఇచ్చి, 2 నిబంధనలు ఇచ్చాడు మనకి. పాత నిబంధన ఇచ్చి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, తర్వాత దేవుని ప్రేమించు. ద్రాక్షరసం ఇచ్చాడు, రొట్టెని ఇచ్చాడు, రెండిటిని ఇచ్చాడు. భూ సంబంధమైన దీవెన, పర సంబంధమైన 2 దేనారములను ఇచ్చి, నీవు ఇంకేమైనా ఖర్చు చేస్తే, ఏమన్నాడు, ఇంకేమైనా ఖర్చు చేస్తే మళ్ళీ నేను వస్తా, అది 2వ రాకడ అన్నమాట. మళ్ళీ నేను వస్తాను, వచ్చినప్పుడు నీకు తీరుస్తాను. ఇంకేమైనా ఖర్చు చేసేవాళ్ళు కావాలి, ఇంకేమైనా, నీవు ఇంకేమైనా ఖర్చు చేస్తే. ఎక్కడ? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వాళ్ళకి అన్నాడు ప్రభువారు, ఏమన్నారంటే పేదలకి బట్టలు ఇచ్చారు, ఆ తర్వాత రోగులు హాస్పిటల్ ఉంటే చూడడానికి వెళ్ళారు, ఆ తర్వాత ఆకలి కొంటే అన్నం పెట్టారు, దప్పి కొంటే దాహం ఇచ్చారు, రోగినై ఉంటే చూడడానికి వచ్చారు, నేను దిగంబరుడై ఉంటే మీరు నాకు బట్టలు ఇచ్చారు అంటే మేము ఎప్పుడు ఇచ్చామయ్యా? వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమన్నారు? నువ్వెప్పుడు వచ్చావు, మేమెప్పుడు ఇచ్చాము, అసలు ఏమన్నా అర్థం ఉందా? ఏంటి ప్రభు ఎట్టు మాట్లాడుతున్నావని వీళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు అన్నాడు,
అల్పులైన ఈయన సహోదరులలో ఒకరికి మీకు చేశారు కాబట్టి మీరు నాకు చేసినట్టు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. క్రిస్మస్ రోజున అల్పులైన సహోదరులలో ఎవరికో ఒకరికి మనం ఏదో ఒకటి చేయాలి వద్దా? క్రిస్మస్ పండుగ ఎవరిది? అందరిది. సరేలే, అసలు ఎవరు పుట్టారు? ఇప్పుడు నా పుట్టినరోజు జరుగుతుంది అనుకోండి. నా పుట్టినరోజుకి వీళ్ళంతా కోట్లు వేసుకొని నాకు సిరిపోయిన లుంగి ఇచ్చి పుట్టినరోజు కేక్ కట్ చేద్దాం రండి అని అన్నారు అనుకో, వీళ్ళందరూ బాగా కోట్లు వేసుకుని, లేకపోతే మీరందరూ కోట్లు వేసుకుని ఎట్టుంటుంది? కరెక్టేనా? బట్టలు కోట్లు ఎవరికి కావాలా? నాది పుట్టినరోజు కాబట్టి ఎవరికి కావాలా? నాకు కావాలి. మంచి బట్టలు ఎవరికి కావాలా? నాకు కావాలి. వాళ్ళకంటే నాకే ఎక్కువ మంచి బట్టలు కావాలి, ఇంకా పుట్టినరోజు నాది కాబట్టి. ఇప్పుడు పుట్టినరోజు ఎవరిది? క్రిస్మస్లో. మరి ఇప్పుడు యేసు ప్రభువుకి మనం ఏమైనా బట్టలు కొన్నామా? మనకే కొనుక్కున్నామా? ఆలోచించండి. యేసు ప్రభుకి ఏమైనా కేక్ పెట్టామా? యేసు ప్రభుకి ఏమైనా భోజనం పెట్టామా? యేసు ప్రభువు మనం ఏమైనా చేసామా? ఆలోచిస్తున్నారా లేదా? మనం కొనుక్కున్నామా లేదా? మనకు పిండి వంటలు చేసుకున్నామా లేదా? మన పిల్లలకు కొనిపెట్టామా లేదా? మన చర్చి డెకరేట్ చేసామా లేదా? అన్నీ మనం చేసుకున్నాం. ఇప్పుడు ఆయనకి ఏం చేయాలా? ఆయన సిరిపోయిన బట్టలు వేసుకుని కూర్చోవాలా? ఆయనకేం బట్టలు లేవయ్యా, నీకు భోజనం లేదు, నువ్వు వస్తేనే, నీ పుట్టినరోజు నీకేమి లేవయ్యా, యేసు ప్రభు అని అంటే బాగుంటుందా? చెప్పండి అమ్మా, బాగుంటుందా బాగోదా? కాబట్టి ఇప్పుడు పుట్టినరోజు ఆయనది కాబట్టి ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి. వస్త్రాలు ఇవ్వాలి వద్దా? ఇవ్వాలి. మరి ఏమైనా ఇస్తారా? అయ్యా యేసు ప్రభుకి ఏం వస్త్రం ఇచ్చిందయ్యా? ఆకాశం నా సింహాసనం, భూమి పాత, ఎంత పెద్ద వస్త్రం ఏడుంది అనొచ్చేమో, కానీ ఇవ్వచ్చు. ఎప్పుడంటే ఎలాగంటే అల్పులైన ఈయన సహోదరు. ఎవరు అల్పులో, ఎవరు బలహీనలో, ఎవరు దరిద్రులో, ఎవరు అడుక్కునే వాళ్ళు ఉన్నారు, ఎవరు చలికి రోడ్డు మీద వణుకుతున్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు, అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే మనమే పండుగ చేసుకోవడం కాదు, మనమే తినటం కాదు, మనమే హెల్తీగా ఉంటే మనమే ఆనందించడం కాదు, ఇతరులు మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో. మీరు కూడా మీ స్తోమత కొలది ఒకటికైనా కొద్దిగానైనా ఏదో ఒకటి చేయండి. ఏం చేయలేకపోతే మీరు వండుకున్న భోజనం మీ పక్కన పేదవాళ్ళకి పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం మనస్తత్వం కలిగి ఉన్నాం. దొంగ మనస్తత్వం ఏంటంట? నీదంతా నాది, వద్దు, అది కాదు మంచిది. ఇంకొకటి ఏంటంట? నీది నీదే, నాది నాది, నువ్వేమైపోయినా నాకు సంబంధం లేదు. అట్లా ఉండొద్దు. మూడో వ్యక్తిలాగా ఉందాం. అదే క్రీస్తు మనసు. నాదంతా నీదే, అంతా ఇవ్వకపోయినా కొంతన్నా, అంతా కొంతైనా. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా చేస్తూ క్రిస్మస్లో మనమే ఆనందించగా ప్రభు మన పట్ల ఏ ప్రేమను చూపాడో ఆ ప్రేమను ఇతరులకు కూడా చూపిస్తూ ప్రభు కృపలో మనం ముందుకు సాగి వెళదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా అద్భుతమైన చదివిన సందేశం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. త్వరలో వచ్చి కళ్ళు మూసుకునండి. చెప్పిన మాటల కొరకు, మన కార్యక్రమం కొరకు మన మధ్యన పాస్టర్ కొర్నేలి గారు వచ్చి ప్రార్థన చేస్తాం. క్లుప్తంగా ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన తండ్రి, సర్వంతర్యాన్ని, ఉన్నవాడు అన్నవాడు శ్రేష్ఠుడా, కృపా సత్య సంపూర్ణంగా మా మధ్య నుండి నిదాసులు నిలబెట్టుకొని విషపైతాన్ని సాంసని కృపలో బలపరిచారు నాయన. పడిగిన చోటకి దేవాతి దేవుడి తన మహిమను తగ్గించుకొని దాసుల స్వరూపం దాల్చినటువంటి ప్రభు నాయన, మరి ప్రతి మనుషుడు కూడా ఏ స్థితిలో పడి ఉన్నాడు, లేవటానికి సహాయం దయచేయండి. గొప్ప వెలుగు వారి మీద ప్రకాశింపచేయండి. అంధకార చీకటి తొలగించి గొప్ప వెలుగులో సాగి వెళ్ళే కృపను గ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మన వచ్చేటువంటి ముఖ్య అతిథులు మన ప్రియులు సెల్వన్ రాజు సార్ గారు వచ్చి
వారు కూడా ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఉద్దేశించి మనతో కొన్ని మాటలు మనతో పంచుకుంటారు. అందరూ కూడా వారి ప్రేమతో ఆహ్వానించుకుంటాం. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. పెద్దలు పాస్టర్లందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. చక్కని వర్తమానం విన్నా, దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే ఇంత మంచి వర్తమానం ఉన్న తర్వాత మళ్ళీ మాట్లాడటం అయితే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఆల్రెడీ టైం కూడా 10 అయిపోయింది. కాకపోతే నాకు ఒక పేరు పెట్టాను, చీఫ్ గెస్ట్ అని ఒక పేరు పెట్టారు కదా, ఖచ్చితంగా మాట్లాడేసకపోతే నేనేమనుకుంటానో ఒక బాధ. మంచిది, సంతోషమే. ఎందుకంటే ఈ యొక్క అరేంజ్మెంట్స్, వీటి యొక్క వెనకాల ఒక ఉద్దేశం ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు తయారు చేశారంటే ఒక పండుగ, లేకపోతే ఒక ప్రత్యేకత, దానికోసం ఇవన్నీ తయారు చేశారు. ఇవాళ ప్రత్యేకమైన దినం కాబట్టి, నర్సింగ్ హోమ్లో ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి మనం కూడా ప్రత్యేకంగా ఉంటే మంచిదని నా ఉద్దేశం. కాబట్టి రోజు మీ పాస్టర్ గారు 10 గంటల దాకా పెట్టచ్చు మిమ్మల్ని ఇక్కడ. కాకపోతే మీ పాస్టర్ గారు ఒక్కళ్ళే పెడతారు రోజు. ఈరోజు ఇంతమంది పాస్టర్లు వచ్చారు ఇక్కడికి, మేము కూడా వచ్చాం. బిషప్ గారు ఆయన కూడా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. ఆయన ఒంగోలు నుంచి అని చెప్పారు, కానీ ఆయన విజయవాడలో ఉంటున్నారు ఈ మధ్య కొంతకాలం. మరి ఈ ప్రోగ్రాం కోసం ఆయన ఇక్కడ వచ్చి అక్కడి నుంచి ఒంగోలు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. చక్కని వర్తమానం విన్నాం. అలాగే నేను కూడా మా ఊర్లో ఏదో పని చేసుకునేవాడిని, ఆ పనులు ఈ పనులు బాగా బిజీగానే ఉన్నాను. అయినా కూడా పాస్టర్లు అందరూ కోరిక మీద ఎక్కడ రావచ్చు. కాబట్టి సంతోషం. మేమందరం పనులు లేక రాలేదు, మీకోసం వచ్చాం. కాబట్టి ఇంకొక 5-10 నిమిషాలు మీరు కూడా మా మాట వింటే మాకు కూడా సంతోషం. అంతేనా? వినాలనుకున్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి, చూద్దాం. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా వినాలి ఒక 5-10 నిమిషాలు. ఎందుకంటే చక్కని వర్తమానం విన్నాం. ఎలాగంటే సారు స్పిరిచువల్గా, అలాగే రిలీజియస్గా, లేకపోతే బిబ్లికల్గా చాలా మంచి పోలికలు, చాలా మంచి మరి ఉపమానాలు చెప్పి చక్కగా నడిపించాడు మనల్ని. మంచి వర్తమానంలోకి నడిపించాడు. మంచి సమరయుడు, అలాగే యేసుక్రీస్తు, వీళ్ళిద్దరిని పోలికలు. అలాగే మరి దొంగలు, అలాగే యాజకులు, లేవీయులు, అలాగే సమరయుడు, మంచి సమరయుడు. ఇవి చక్కగా మరి మనకి బైబిల్లో ఉన్నాయి. కాకపోతే బైబిల్ అంతా కూడా ఎక్కడ తీసినా కూడా ఆది కాండంలో మరి ఆదాముని ఎత్తుక్కుంటూ వచ్చిన దేవుడు ఇప్పుడు కూడా మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఇది మనం దీంట్లో విన్న జస్ట్ మొత్తం కూడా. ఆ రోజు ఆదాముని ఎతికాడు, ఇప్పుడు కూడా ఆదాముని ఎతికాడు, మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. కాబట్టి మంచిది, చాలా చక్కగా ఉంది అంతా కూడా. అయితే నేను బైబిల్ జోలికి వెళ్ళను, లేకపోతే బైబిల్ గురించి పెద్దగా అంటే ఆ విషయాలు నేను మాట్లాడిన. ఎందుకంటే చక్కని వర్తమానం విన్న తర్వాత ఇంకా దాని గురించి ఎక్కువ అనాలిసిస్ అనవసరం. అయితే సామాజికంగా నేను ఒక సామాజికమైనటువంటి వ్యక్తిని కాబట్టి నాకు సామాజికంగా నా అవగాహనలో ఉన్న కొన్ని విషయాలు మీకు చెప్తాను. 2 నిమిషాలు వినండి, మనందరికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. నేను అప్పుడు చెప్పాలని వచ్చాను. అయితే నేను కూడా మనందరిలాగానే ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో మా అమ్మ మా నాన్న పనిచేస్తారు. మా నాన్న చెప్పులు కుడతాడు, మా అమ్మ గ్రేడింగ్ పని చేస్తుంది, లేదా పొలం పని చేస్తుంది. నేను కూడా అన్ని పనులు చేస్తూ మరి పెరిగాను, చదువుకున్నాను. చదువుకుంటూ పనులు కూడా చేశాను. మరి అలాగే బ్రతుకు తెరువు కోసం చాలా పనులు చేశాను. అన్నీ చేసుకుంటూ ఒక స్థితికి వచ్చాను. ఇప్పుడే మన పాస్టర్ గారు ప్రకటించినట్లుగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో నేను రిటైర్ అయ్యాను. ఉద్యోగం చేసి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అంటే భారతదేశానికి డబ్బులు సమకూర్చే ఒక ఉద్యోగం. భారతదేశం యొక్క నడిపింపులో అటు సైన్యానికి కానీ ఇటు మనందరికి కానీ డబ్బుని సమకూర్చాలి. అలాంటి ఉద్యోగం చేసి నేను రిటైర్ అయ్యాను. మరి మంచిది, ఇంతవరకు బాగానే ఉందంతా. ఇంతకు నేను దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇది నా సాక్ష్యం. ఏం చెప్పాలనుకుంటున్నాను, దేవుడు ఇప్పుడు దాకా మనం విన్న మాట ఏంటంటే మరి నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించము. ఎంతో కొంత ఇప్పుడు దేవుడు మరి వాళ్ళకి చెప్పాడు.
నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పికుంటే దాహం ఏం లేదు, నేను దిగంబరినై ఉంటే నాకు బట్టలు ఇవ్వలేదు అన్నాడు. ఎవరిని అన్నాడు? అక్కడ ఉన్నటువంటి సద్దూకాయలు మనం చూసాం. మరి వాళ్ళు ఏమన్నారు? ఎప్పుడయ్యా ఏందని అంటే, ఇదిగో అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికైనా మీరు చేశారా? చేస్తుంటే నాకు చేసినట్టు. కాబట్టి నాకు తెలిసింది ఏమంటే మీకు కూడా చెప్తే అది నాకు కూడా ఆశీర్వాదకరం. ఎందుకంటే చెప్పాలి. ఏం చెప్పాలా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజికంగా మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి మనల్ని పైకి లేవనెత్తడానికి మనకి ఎన్నో రకాలుగా మరి ఉపకారాలు చేశారు. ఒక రాజ్యాంగాన్ని మన కొరకై ఆయన క్రియేట్ చేశారు. అలాగే బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ రాజ్యాంగాన్ని మరి అమలుపరచడానికి, లేకపోతే రాజ్యాంగంలో ఉన్న ప్రతి హక్కు మనకు రావడానికి ఎన్నో రకాలుగా కృషి చేశారు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి మనల్ని ఈ స్థితిలో నిలబెట్టారు. మంచిది. కాబట్టి ఆయన ఏమన్నారంటే పే బ్యాక్ టు ది సొసైటీ అన్నాడు. పే బ్యాక్ టు ది సొసైటీ అన్నాడు. నువ్వు సమాజానికి వెనక్కి తిరిగి కట్టాలా అన్నాడు. ఏం కట్టాలా? సమాజానికి ఏం కట్టాలా? డబ్బులా? నాకు కూడా అంత డబ్బులు ఏం లేవు, నాకు జీతం వస్తుంది, ఏదో నాకు జరిగిపోయింది. అలాగే ఏం చేయగలను సమాజానికి? నాకు తెలిసింది ఏదన్నా, నేను ఎలాగ వృద్ధిలోకి వచ్చాను, ఎలాగా ఈరోజు మీ అందరిలో లేకపోతే ఇంతమంది పాస్టర్లు కూడా నన్ను రమ్మని ఎందుకు అడిగారు, లేకపోతే మీ అందరూ మరి నా కోసం ఎందుకు నా ఫోటో కూడా అక్కడ వేశారు, ఎందుకు వచ్చింది స్థితి, ఇది మీకు చెప్పాలి. అంతకంటే చేయగలిగింది ఏం లేదు. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే తప్పకుండా మరి ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది కూడా అదే. మనం నేర్చుకున్నది ఏంటంటే పడిపోయాం. ఎక్కడ పడిపోయాం? ఎక్కడ పడిపోయాం? లోకపు మోజులో పడిపోయాం, లోకం యొక్క రంగుల్లో పడిపోయాం, లోకం యొక్క పోకడలో పడిపోయాం. లోకం ఏం చేస్తుంది? లోకం ఏం చేస్తుంది? దేనితో నిండి ఉంది? వ్యసనం. పాపం తీసాడు. పాపం అనేది సార్ చెప్పాడు. అది ఆయనకి సంబంధించిన విషయం, బైబిల్కి సంబంధించిన విషయం. నేనేం చెప్తానంటే వ్యసనంతో నిండిపోయింది. ఓర్పు లేదు. ఇంటికి ఇదివరకు నాకు తెలిసి నేను చిన్నప్పుడు వరుసగా ఉండేది ఇల్లు. ఏ ఇంటి పందిళ్ళన్నీ వరుసగా ఉండేది. ఇల్లు ఉండేది, ఇంటి పక్కన పందిరు ఉండేది, వరుసగా ఉండేది. సరేనా? పెద్దోళ్ళు ఎవరు ఒప్పుకోవాలమ్మా. అందరం కలిసి కూర్చొని సహపంక్తి తినేవాళ్ళం. నైట్ ప్రతిరోజు కూడా ఈ ఇంట్లో ఏం కూర ఉందో ఆ ఇంటి దాకా పోతా ఉండేది ఆ కూర, లేదా సట్టో, ఇదివరకు మట్టి కొండలో వండుకున్న సట్లు అంటాం, వండుకున్న సట్టు వెళ్తూ ఉండేది, అటు నుంచి ఒక సట్టు వస్తూ ఉండేది. మరి అలాంటి మంచి పరిస్థితుల్లో నుంచి ఎక్కడికి పడిపోయాం? వ్యసనంలో పడిపోయాం. వ్యసనంలో. ఇంటికి సంబంధం లేదు. మంచి గోడలు కట్టేశాం. ఇంటికి మధ్యగా శుభ్రంగా మరి కాంపౌండ్ వాల్స్ కట్టేశాం. మంచిదే, కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవద్దని కాదు. ఎక్కడికి పోయింది? వ్యసనంలో పడిపోయి ఒకళ్ళు మాట్లాడుకోవడం మానేసాం. ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు చెప్పుకోవడం మానేసాం. ఒకళ్ళ మంచి చెడులు ఒకళ్ళు ఆలోచించడం మానేసాం. ఎవరినన్నా పెద్ద చిన్న గౌరవం మానేసాం. అన్నీ మానేసాం కదా. అక్కడే పడిపోయింది. దేవుడు అయితే ఆ రోజుల్లో ఒప్పుకోవాలి. దేవుడు మోషాకు కనపడ్డాడు. మోషాకు కనపడి మరి మోషా, నీకు నేను మన ఇశ్రాయేలులందరిని తీసుకెళ్ళిపోదాము ఈ ఐగుప్తు నుంచి మరి పాలు తేనెలు ప్రవహించే కనాడు దేశంలోకి నడిపిద్దాం రమ్మని చెప్పి మోషాను పిలిచినప్పుడు మోషా ఏదో చెప్తాడు, సాకులు చెప్తాడు. అయినా దేవుడు పిలుస్తాడు, వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మోషా దేవుడు పిలిస్తే వెళ్ళాడు దగ్గరికి. కొంత సమయం గడిచిందంట. గడిస్తే అక్కడ దేవుడు ఏం చేశాడంటే మీ విధి విధానాలు, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నీ రాసి ఒక 2 పలకలు ఇచ్చాడు. మోషేకు 2 పలకలు ఇచ్చాడు ఆయన రాసి. మోషే అవి తీసుకొని కిందకు వచ్చాడు. వస్తూ ఉండగా మరి నాకు అర్థమైన ఒక కోణం చెప్తా, వీళ్ళకి ఇంకొక కోణం. మోషే దేవుని ప్రజల్ని ద్రోహులారా అన్నాడు. అంతేనండి. అంటే అది దేవునికి కోపం వచ్చింది. నా ప్రజలను పట్టుకొని ద్రోహులు అంటావా అని మోషేని అక్కడ కనాన్ దేశం తీసుకెళ్ళాలి. అక్కడ ఆపేశాడు. అయితే మోషేకి ఇంకొక పనిష్మెంట్ వచ్చింది అక్కడ. మోషేకి దేవుడు 2 పలకలు రాసిచ్చాడు. తీసుకెళ్ళి ఇవన్నీ విధి విధానాలు మీరు దీని ప్రకారం ఆచరించున్నాయా అని చెప్పాడు.
చెబితే మోషే వచ్చి ఆ 2 పలకలు తీసుకొని వాళ్ళ మీద వేసి కొట్టాడు, ప్రజల మీద వేసి. ఎందుకు? ఈ ప్రజలు బొల్లేవాళ్ళని చేసుకొని ఇదే మా దేవుడు అని ఎగురుతూ ఉన్నాడు. బొల్లేవాళ్ళని చేసుకొని ఎగురుతున్నారు, ఇదే మా దేవుడు అని చెబుతున్నారు. చదువుతుంటే మోషే కోపం వచ్చింది. ఇప్పుడు దాకా ఇన్ని అద్భుత కార్యాలు చేసి మరి అంత ఫరో రాజుకి మనం అడ్డం తిరిగి మరి ఆ ఫరో సైన్యాన్ని ముంచేసి మనం ఇంత ముందుకు వచ్చి దేవుడు మనం నడిపిస్తే ఈ దేవుడిని వదిలేసి మీరు బొల్లేవాళ్ళని పట్టుకొని మరి ఇదే దేవుడు అంటారా అని చెప్పి కోపం వచ్చి ఆ పలకలు తీసుకుని కొట్టాడు. అక్కడ కొంతమంది తగలబడిపోయారు, కొంత జరిగిపోయింది, చనిపోయారు కొంతమంది, అయిపోయింది. అయితే దేవుడు దగ్గరికి మళ్ళీ మోషేని పిలుస్తాడు. మోషే పగలగొట్టావు కదా, మళ్ళీ రాసిస్తాను రమ్మన్నాడు. మరి మోషే మళ్ళీ వెళ్ళాడు. వెళ్తూ ఉన్నప్పుడు మోషేకి ఏం చెప్పాడంటే, ఈసారి పలకలు నువ్వు చెక్కు అన్నాడు. 2 ఇప్పుడు ముందు అయితే ఆయన చెక్కి ఆయనే ఇచ్చాడు, రాసిచ్చాడు. ఈసారి పలకలు నువ్వు చెక్కు అన్నాడు. అంటే మోషేకి పనిష్మెంట్ వచ్చింది. పలకలు చెక్కాల, పనిష్మెంట్ వచ్చింది మోషేకి అక్కడ. కాబట్టి ఆ రోజుల్లో దేవుడు ఒప్పుకోల, చిన్న తప్పు చేస్తే కూడా అంత పనిష్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఆ రోజులన్నీ కూడా చాలా ప్రేమ, చాలా అవన్నీ కూడా గడిచిపోయాయి, చక్కగా ఉంది. అలాగే అహరోను కొడుకులు కూడా మరి దేవుడు చెప్పినట్లుగా అగ్నిని కాకుండా వేరొక అగ్నిని తీసుకెళ్ళారంట. మరి అదేంటో అంటే వేరు మనసు కలిగి ఉన్నారు, దేవుని మనసు కాకుండా వేరు మనసు కలిగి ఉన్నారు. అది అక్కడే దహనానికి గురయ్యారు, అక్కడే చచ్చిపోయారు, ఇద్దరికి తగలబడిపోయారు అక్కడే. కాబట్టి అప్పుడు దేవుడు అంత శిక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఆ రోజుల్లో మనకు కూడా మంచి చెడు అన్నీ మరి తెలుస్తూ ఉన్నాయి. చక్కగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు, అప్పుడు అందరు కలిసిమెలిసి ఉన్నారు, దేవుని యొక్క శిక్ష ఎలా ఉంటుందని తెలుసుకున్నారు. అయితే రాను రాను మనం కృపకాలంలోకి వచ్చాం. ఇప్పుడు కృపకాలంలో ఉన్నాం కదా, యేసుక్రీస్తు మన కోసం ఎదుర్కొని వచ్చాడు కదా. అప్పుడైతే దేవుని చూడాలంటే ఎవరికి కుదరదు. మోషేకి కుదిరింది, లేకపోతే అహరోనుకి లాస్ట్లో ఎప్పుడో అహరోనుకి నువ్వు రావా కొద్దిగా కనపడతాను నీకు వెలుగన్నాడు. అంతేగాని అప్పుడు నేరుగా లేదు. ఇప్పుడు దేవుడు మన మధ్యలోకి వచ్చాడు కాబట్టి కృపకాలంలో ఉన్నాం. దేవుడు మీరు మారండి. ఇప్పుడు ఏంటంటే లెక్క లేకుండా పోయింది. ఏం చేస్తారు, ఎవరైనా ఏం చేస్తారు, అలాగే మన జీవితాలు అలాగే గడిచిపోతున్నాయి. అది నేను చెప్పాలి. ఇవన్నీ చెప్పాను, పనిష్మెంట్లు అంటే అలాగ ఉంటాయి. పనిష్మెంట్ లేదు మనకి అని మనం అనుకుంటున్నాం. అందుకని విచ్చలవిడి జీవితం అయిపోయింది, ప్రేమ లేదు. ఒకరికొకళ్ళు గోళ్ళ కట్టుకొని ఒకరికొకళ్ళు మరి విపరీతమైన ఈర్ష్యాద్వేషాలు పెంచుకొని బ్రతుకుతున్నాం. ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, పెద్ద చిన్న గౌరవం లేదు. ఎందుకు అంతే, మనుషులు అలా తయారైపోయారు. పడిపోయాం. ఎక్కడికి పడిపోయాం? పాపంలో పడిపోవడం అనేది ఒక ఎత్తు అయితే నీత్యంలో పడిపోయామని నేను చెప్తాను. నీత్యంలో కూడా పడిపోయాం మనం, ఈర్ష్యాద్వేషాల్లో పడిపోయాం. అసలు కుళ్ళు కుచిత్రంతో అసలు వల్లాడిపోతున్నాం. మనిషి ఎడిపోతున్నాడు అనేది అర్థం కావట్లేదు. సారవాడు మంచి పాట పాడేది, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. మాయమైపోయింది, మానవత్వం మాయమైపోయింది. ఎవరు మనం మనుషులు అని పేరైతే మనకుంది, కానీ మానవత్వం ఏది? మనం ఎవరినైనా పట్టించుకున్నాం, ప్రేమిస్తున్నామా? అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మనకు ఒక ఆలోచన ఉంది. నేను చాలామందిని చూసా, కాంపిటెన్సీ లేకుండా కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఆ యొక్క కాంపిటెన్సీ లేదు, కంపీట్ చేసే శక్తి లేదు. కానీ కాంపిటీషన్, వాడితో పోటీ పడాలా, పోటీ పడే శక్తి లేని వాడు పోటీ పడాలనే ఒక కోరిక కలిగి ఉంటున్నాడు. పోటీ పడే శక్తి అయితే లేదు, పోటీ పడాలనే కోరిక కలిగి ఉన్నాడు. ఇక్కడ ఏం చేయాలి మనం? పోటీ ఇప్పుడు పరిగెత్తాలని కోరిక ఉంది, లేకపోతే పరుగు పందెంలో మనం రాణించాలని కోరిక ఉంది. దానికి ఏం చేయాలి? సాధన చేయాలి. రోజు పొద్దున్న లేచి పరిగెత్తు, సాధన చేస్తూ దాన్ని మనం ముందుకెళ్తే కొంతకాలానికి మనం అందుకోగలం. అట్లేదు సాధన లేకుండా ఎక్కిని పోయి మనం ఈ పరుగు పందాన్ని మనం గెలవాలని ఎలాగా మనం గెలవగలం? ఎందుకంత కోరిక? ప్రజల్లో ఇప్పుడు ఆ కోరికలు అయిపోయినాయి. ఎలాగున్నాం? మా పిల్లవాడు, లేకపోతే నేను, లేకపోతే ఇవన్నీ కూడా ఇలా ఉండాలని చెప్పి ఒక క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాం. ఉందా మన దగ్గర స్తోమత? మా పిల్లవాడు చక్కగా ఒక బండి వేసుకుని తిరగాలని మనం అనుకుంటున్నాం. చాలామంది తల్లిదండ్రులు నాకు తెలుసు, ఎక్కడో అప్పు తెచ్చో లేకపోతే ఎవరో ఇచ్చిన డబ్బులు కొని తెచ్చో అక్కడ డౌన్ పేమెంట్ కట్టి బండ్లు కొనిస్తున్నాం పిల్లలకి. బండ్లు కొనిచ్చి పిల్లలకి ఇస్తున్నాం. పిల్లలకి లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేకుండా బండి తోలటం తప్పు.
లైసెన్సులు లేవు, అది లేదు మనకి, లైసెన్స్ తీసిద్దామన్న ఇది లేదు. అలాగే దానికి రోజు పోయడానికి మన దగ్గర పెట్రోల్కి డబ్బులు ఉంటాయా? లేవు. పిల్లవాడికి ఒక రాంగ్ నోషన్ని మనం ఊరిపోస్తున్నాం. వాడికి బండి ఉంది, నాకు బండి ఉంది, వాడికి ఇది ఉంది, నాకు ఇది ఉంది. నన్ను కూడా కొంతమంది అనేవాళ్ళు, కారు నువ్వేం కొంటావు, నేను కూడా కొంటాను. కొంటారు, డబ్బులు ఉంటే ఎవరో తల్లిదండ్రులు ఎక్కడో తెచ్చి ఇప్పుడు అన్ని కార్లు ఏమైతే డౌన్ పేమెంట్ కడితే వచ్చేస్తున్నాయి. కారు మనం తోలుకుపోయే శక్తి మన దగ్గర ఉందా? లేకపోతే కారులో మనం ఎక్కి ఆఫీస్కి పోయే ఉద్యోగం మన దగ్గర ఉందా అనేది ఆలోచించటంలో కాంపిటెన్సీ లేకుండా కాంపిటీషన్ క్రియేట్ చేసుకొని మనం ఎన్ని పోగొట్టుకుంటున్నాం, ఈర్ష్యార్థ విషయాలు పెంచుకుంటున్నాం. తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఒకటే, మరి దేవుని ప్రేమను బట్టి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఖచ్చితంగా మనం ప్రేమించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పే బ్యాక్ టు ది సొసైటీ అన్నాడు. ఖచ్చితంగా సమాజానికి మనం ఏదో ఒకటి చెప్పాలి. అందుకని నేను సమాజానికి ఒక మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే, పిల్లల్ని సక్రమంగా సరైన రీతిలో పెంచండి. సరైన రీతిలో మన పిల్లల్ని మనం పెంచుకుంటే మన భవిష్యత్తు వాళ్ళే, మన జీవితం వాళ్ళే, భావి భారతం వాళ్ళే. భావి భారతదేశాన్ని మరి నిర్మించాల్సింది, అలాగే నడిపించాల్సింది వాళ్ళే. కాబట్టి పిల్లల్ని ఒక చక్కని చదువు చెప్పండి. పిల్లలకి చదువు ఎలా చెప్పాలా? వాడు మంచోడు కాదు, లేకపోతే ఆ కుటుంబం మంచిది కాదు, లేకపోతే ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, ఆ మతం మంచిది కాదు, ఇవి కాదు. పిల్లలకి చక్కని చదువేంటి? అయ్యా పొద్దున్నే లేవటం, చక్కగా మరి కాలకృత్యాలు తీర్చుకోయా, స్నానం చేయయా, బడికి వెళ్ళయ్యా, చక్కగా చదువుకో, పాఠాలు ఏం చెప్తారు నేర్చుకో, దాంట్లో సారాంశం నేర్చుకో, జీవితాన్ని నేర్చుకోమని మనం చెప్పాలి. ఎందుకంటే మనం పిల్లలకి మంచి చెడు చెప్పడం మొదలు పెడితే మనలో ఏముందో అదే పిల్లలకి మనం రంగరించిపోసినట్టు. వాడు మంచోడు కాదని మనకు ఒపీనియన్, నా ఒపీనియన్, ఫలానా వాడు మంచోడు కాదు. నా పిల్లోడికి నేను మాట చెబితే ఆడుకోవడం మంచోడు కాదు, నాకు నచ్చని కోణం ఏదో ఉంది, నా పిల్లోడు ఇంకో విధంగా అర్థం చేసుకోవాలి కదా సమాజాన్ని. కాబట్టి మంచి చెడుల్ని మనం నిర్ణయించకుండా పిల్లవాడికి సరైన జ్ఞానం నేర్పిస్తే ఖచ్చితంగా సమాజాన్ని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఒక చక్కని సమాజాన్ని మనం సృష్టించగలం. అలాగే ఒక దేవుడు ఇప్పుడు మనం విన్నట్లుగా మరి ఒక మంచి సమరయుల ఒక సొసైటీని మనం క్రియేట్ చేయగలం. మరి అలాంటి మరి మనకు ఉన్నప్పుడు, అలాంటి అవకాశం మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రదేశం అంతా కూడా బాగుపడుతుంది. మనం విన్న ఈ బోధలకి ఖచ్చితంగా ఒక పరమార్థం దొరుకుతుంది. దేవుడు చెప్పేది కూడా అదే. మరి నిజమైన భక్తి ఏమని చెప్పాడు? నిజమైన భక్తి అంటే ఏంటి? దిక్కులేని వారిని, విధవరాండ్రిని, వాళ్ళ ఇబ్బందుల్లో వారికి సహాయపడటమే నిజమైన భక్తి అన్నాడు. నిజమైన భక్తి అంటే అదే. పాస్టర్ గారు కూడా అదే చెప్పాడు. క్రిస్మస్ సీజన్లో మనం ఎవరికైనా సహాయపడాలి. కాబట్టి సహాయం అనేది ఆశించకుండా చేసేది సహాయం. మళ్ళీ మనకేమి ఇస్తారని ఎదురు చూసేది సహాయం కాదు. ఆశించకుండా చేయాలంటే ఏం చేయాలి? మనం స్ట్రెంగ్తన్ కావాలి, ధైర్యంగా ఉండాలి. మరి దేవుడు మరి అలల మీద నడుచుకుంటా వెళ్ళాడు, పడవలోకి దోణిలోకి వెళ్ళాడు. అప్పుడు పేతురు అంటాడు, నేను కూడా నడుస్తాను అంటాడు. మధ్యలో మునిగిపోయాడు. ఎక్కడ కాన్ఫిడెన్స్ లేదు, మునిగిపోయాడు. మనకి ఎప్పుడు వస్తుందో ధైర్యం? ముందు మనం స్ట్రెంగ్తన్గా ఉంటే, ముందు మనం బలంగా ఉంటే మనకు ఆ ధైర్యం వస్తుంది. ప్రేమించే ధైర్యం వస్తుంది, ఇంకొకళ్ళకి మంచి చెప్పే ధైర్యం వస్తుంది, ఇంకొకరితోటి మంచిగా ఉండే ధైర్యం, అందరిని ప్రేమించే గుణం వస్తుంది. కాబట్టి మీరు సెల్ఫ్ ఎన్రిచ్మెంట్ అయితే, మీరు మీ కాళ్ళు చేతులు లేదా మీ కుటుంబాలు చక్కగా ఉంటే మరి సమాజం చక్కగా ఉంటుందని ఖచ్చితంగా మనం వీటిని గురించి నేర్చుకోవచ్చు. మరి నా దృక్పథం కూడా అదే. ఇప్పుడు పాస్టర్లు చాలామంది నవ్వారు, 2 విషయాలు నవ్వారు, నేను కూడా గమనించాను. ఇక్కడ మొదలైంది నవ్వు బట్టలు దొంగలనేసరికి. అందుకు కాదు సార్, విషయం ఏంటంటే నేను పాస్టర్లను ప్రేమిస్తాను చెప్పారు. నాకు ఎందుకు చెప్పారు? పాస్టర్లను ప్రేమిస్తానని చెప్పారు కదా. నేను ఎందుకు ప్రేమిస్తాను? పని లేక కాదు, లేదా నాకు డబ్బులు ఎక్కువ ఉండి కాదు. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక సూక్తిని, ఇది పే బ్యాక్ టు ది సొసైటీ, అలాగే దేవుని ప్రేమను రెండింటిని కనపరచాలని నా ఉద్దేశం. అన్నీ నేను తింటాం కాదు, నాకు వచ్చిన జీతం లేకపోతే నాకు వచ్చిన సమస్తం కూడా నేను తింటాం కాదు. ఏదో ఒక విధంగా సమాజానికి కొంచెం సేవ చేయాలి. సమాజాన్ని రీచ్ కావాలంటే మీరు ముఖ్యులు, పాస్టర్లు చాలా ముఖ్యులు. నా లెక్క ప్రకారం నేను సోషల్ వర్కర్స్ అన్న వాళ్ళని, పాస్టర్లు అని అన్నా కూడా నేను చాలామందికి సోషల్ వర్కర్. ఏం చెప్తారు వాళ్ళు? మీ ఊర్లో పాస్టర్ ఉన్నాడు, లేకపోతే ఇంకొక ఊర్లో పాస్టర్ ఉన్నాడు, ఏం చెప్తాడు? అయ్యా
తాగబాకండి, తాగబాకండి, మీ కష్టార్జితాన్ని మీరు కుటుంబానికి ఖర్చు పెట్టండి అని చెప్తాడు. మంచి మాటే కదా. వ్యభిచారం చేయబాకండి, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చక్కగా చూసుకోండి, ఒకరికొకరు ఆశించబాకండి అని పాస్టర్ ఒక మంచి మాట చెప్తారు. చక్కని మాట కదా, కుటుంబాలు స్థిరంగా ఉండడానికి ఒక మంచి మాట కదా. అలాగే పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపించండి, సండే స్కూల్కి పంపించండి, అలాగే రెగ్యులర్ స్కూల్కి పంపించండి, చదువుకుంటారని చెప్తారు కదా. పిల్లల్ని చక్కగా చదివించమని చెప్తారు కదా. వాళ్ళు కూడా కొంతమందికి చెప్తూ ఉంటారు కదా, చదువు చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ పిల్లలు కూడా కొంతమందికి చదువు చెప్తూ ఉంటారు కదా. ఈ కుగ్రామాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో మరి మనం ఏమిస్తున్నామో వాళ్ళకి, ఏమివ్వట్లేదో, ఇక్కడ వాళ్ళు ఎంతవరకు పోషింపబడుతున్నారో లేదో తెలియదు. కానీ మరి వాళ్ళు మనకి ఈ విధమైనటువంటి మంచి మాటలు, సమాజానికి శ్రేయస్కరమైన మాటలు చెప్తున్నారు కాబట్టి మరి వాళ్ళు గౌరవింపదగిన వ్యక్తులే కదా. కాబట్టి పాస్టర్ యొక్క దృక్పథం అలా ఉంటుంది. ఎవరికైనా బాగలేదనుకో, బాగలేని వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళ రఫానా వదిలేరు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో గైడెన్స్ ఇస్తారు. ఒకవేళ ఇంకేదైనా ఇబ్బంది ఉంటే ఎవరైతే ఈ కేసును ఒకళ్ళు డీల్ చేయగలరో, లేకపోతే ఈ కేసుకు సహాయం చేయగలరో వాళ్ళను కూడా వాళ్ళకి పసిగడతారు. పసిగట్టి వాళ్ళ దగ్గరికి నడిపిస్తారు. సమాజానికి ఎంత సేవ చేస్తున్నారు పాస్టర్లు. కాబట్టి నేను వాళ్ళని సోషల్ వర్కర్స్ అంటా. కాబట్టి పాస్టర్ల మీద మాకు గౌరవం సార్. మీ పేరు సురేష్ గారు. దొంగలు కాదు మీరు, లేకపోతే బట్టల కోసం వచ్చిన వ్యక్తి. ఇది మా ప్రేమ, అంతే, మా ప్రేమ. కాబట్టి పేబ్యాక్ టు ది సొసైటీలో ఒక భాగం అది, అంతే. కాబట్టి పాస్టర్లు కాస్త కలుసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మా బోటోళ్ళు వస్తాం. అలాగే చెప్పినట్లుగా అందరికీ నేను చెప్తూ ఉన్నాను, చదువులో మరి మీకు ఏమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా, పిల్లల యొక్క చదువుల్లో మీకు కావాల్సిన గైడెన్స్ కావాలన్నా ఖచ్చితంగా నా సర్వీసెస్ మీకు ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి. చక్కగా వాడుకోండి, పిల్లల్ని చక్కగా చదివించండి, మంచి సమాజాన్ని నిర్మిద్దాం. అలాగే ఎథిక్స్ ఉన్న సమాజాన్ని పడిపోకుండా మరి యెరూషలేముకు మళ్ళీ మనం తిరిగి వెళ్ళేటట్టుగా, యెరూషలేము నుంచి ఎరుకోకు పడిపోకుండా మరి తిరిగి మనం యెరూషలేముకు చేరేటట్టుగా, దేవుని సన్నిధిని చేరేటట్టుగా, నిత్యత్వంలో చేరేటట్టుగా మనవంతు మనం కృషి చేద్దాం. ఇక్కడ చక్కగా అందరికీ సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే ఇంకొక విషయం ఏమైనా సార్, రెండో విషయం బిషప్ గారు కాదండి, రెండు నేను ఏదో చెప్పాలనుకున్న సమయం లేదు. ముగించమనా? ఆమెనంటే ముగించమనా? సరే, మంచిది, మంచి మాటలు, చక్కని మాటలు అదే చెప్తున్నా. ఆహ్వానించాలి, మనం విసుక్కోకూడదు. ఎప్పుడన్నా ఒక రోజు కదా మీ ఊరికి వచ్చేది వీళ్ళందరూ. ఎప్పుడన్నా మంచి మాటలు చెప్పడానికే వస్తారు, లేదా మీ దగ్గర ఏదో తీసుకొని పోదామని, తిందామని కాదు. మీకు మంచి మాటలు చెప్పాలని, మీకు ఒక కొత్త విషయాలు చెప్పాలని వస్తారు. చక్కగా బిషప్ గారు ఎంత చక్కని వాక్యం చెప్పారు, మంచి పూలకి చెప్పారు కదా. వినాలంటే చాలా ఇంపుగా ఉంది కదా. నేనైతే మొదటి అక్షరం నుంచి లాస్ట్ అక్షరం వరకు ఖచ్చితంగా ఫాలో అయ్యాను. కాబట్టి ఇలాంటి మంచి మాటలు ఎవరు చెప్పినా ఆస్వాదించండి, చక్కని ప్రేమ కలిగి ఉండండి, ఒకళ్ళొకళ్ళు మరి ప్రేమించుకోండి. క్రిస్మస్ సీజన్లో ఇది మొదలుకొని మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. క్రిస్మస్కి ఖచ్చితంగా మన కుటుంబాలన్నీ కూడా కలిసిమెలిసి ఉండాలా, ఒకరినొకళ్ళు పలకరించుకుంటూ ఉండాలా, చక్కని పెద్ద చిన్న గౌరవాన్ని నేర్పించాలా, పిల్లలకి చక్కని విద్య నేర్పించాలా. పిల్లలు మన భవిష్యత్తు కాబట్టి పిల్లలు వాళ్ళని చక్కగా పెంచుకోవాలని ఒక డెసిషన్ రండి. చక్కగా ఆ విధంగా ముందుకు నాడు. కాంపిటెన్సీ లేకుండా, మన దగ్గర ఏం శక్తి లేదు, యుక్తులు అనవసరం. ఏముందండి, మన దగ్గర ఏముండవు. చిన్న జబ్బు వస్తే వీళ్ళు ఏదో ఆరోగ్యశ్రీ వచ్చింది కాబట్టి దేవుడి దగ్గర నడిచిపోతుంది, కానీ లేకపోతే మనం తట్టుకోలేము. దేవుడు ఇచ్చే పనిష్మెంట్ని అసలు మనం తట్టుకోలేము. మీరు పెద్ద పెద్ద హాస్పిటల్లో చూస్తే తెలుస్తుంది. వదిలేసి వెళ్ళిపోతుంటారు చాలామంది, ఎక్కడున్నా ఇక్కడ. కాబట్టి కామెడీ, చిన్న యాక్సిడెంట్ అయి మన పిల్లలకి ఏమైనా అయిందనుకో ఎంత ఇబ్బంది పడతాం, జీవితం పోయింది. ఈ మధ్యకాలంలో కొత్త ఫ్యాషన్, ఈతలు వదిలిపెడుతున్నాం. ఈతలు లేకుండా, ఈత రాకుండా మనం చెరువులో అంటే కాంపిటెన్సీ లేదు. కాంపిటీషన్, వాడు దిగాడు కదా, వాడు కొడుతున్నాడు కదా, నేను కూడా దూకుతాను అంటున్నాడు. కాబట్టి చక్కగా పిల్లలకి జ్ఞానాన్ని నేర్పించండి. మన భవిష్యత్తును మనం కాపాడుకుందాం. మన పిల్లల్ని కాపాడుకుంటే మన భవిష్యత్తును కాపాడుకున్నట్టే. కాబట్టి ఈ మాటలు విన్నందుకు మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా చక్కని మరి ప్రయోజనకరమైన బిడ్డలకు, కుటుంబాలకు, సమాజంలో ఉన్నటువంటి
విలువలు మరి ఉండటాన్ని గురించి మరి ఇచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను సార్ గారికి. మంచిది. మంచిది. సమయంలో జస్ట్ 5 minutes బిడ్డలారా, కేక్ కటింగ్ ఉంది. క్యాండిల్ వర్షం తర్వాత మీ అందరికీ భోజనాలు ఉన్నాయి. అందరికీ భోజనాలు ఉన్నాయి కాబట్టి కోడిక ఇంకొక 10 నిమిషాల్లో ముగించబడుద్ది. దేవునికి స్తోత్రం. ఐజక్ గారు, అనిల్ గారు, కొన్నేలి గారు, అలాగే నర్సింగ్లో దేవుని సేవ చేస్తున్నారు సురేష్ గారు, మరి శివరాజు గారిని సన్మానించాలని వారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ సన్మానించాలని మేము ఆశపడుతున్నాం. దేవకుమారి గారు, షాలిం గారు, అలాగే కలకొయిల్లో దేవుని పనిచేస్తున్న సురేష్ గారు, నేను అందరూ క్లాప్స్ కొడతాం. అలాగే గౌరవ అధ్యక్షులు, ఈ కమిటీకి మంచి సలహాదారులు, మా పెద్దలు వారు యేసురత్నం గారిని అడ్వైజర్ కమిటీ తరఫున వారిని సన్మానిస్తున్నా. మాధవ్ గారు, శివన్ రాజు గారు, జాకబ్ గారు, అందరు చప్పట్లు కొడుతూ వారిని గౌరవిస్తున్నాం. అలాగే ఈ జరుగుమల్లి మండల ఫాస్టర్స్ ఫెలోషిప్లో కూడా ఆయన స్పందిస్తూ ఉంటారు. మరి స్థానిక దైవజనుల వారిని కూడా సన్మానించడం అనేది మంచి అవకాశము. దైవజనులు అందరూ సురేషనా మంచిది. సురేషనా కార్యక్రమాన్ని జరిగిస్తారు.
థ్యాంక్ యూ. మంచిది పిల్లల యొక్క సమయంలో ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కేక్ కటింగ్ కార్యక్రమంలో మీరు తోడై ఉండండి. మీరు ఈ లోకంలో జన్మించారు, మా అందరికీ సువర్తమానమైంది ప్రభువా. కేక్ ఏ విధంగా మధురముగా ఉంటుందో ఎదుగున నాయన, మరి ఇక్కడ కూడి ఉన్న సంఘము కానీ సేవకులు కానీ ఈ లోకమునకు మేము సువాసనలు జీవపు వాసన ఇచ్చేటువంటి వారు ఉండటానికి సహాయం చేయమని ఎదుగున నాయన సంఘములను సేవకులను అలాగే ఇక్కడ ఉన్న నర్సింగుల గ్రామాన్ని మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దయచేసి యేసు రాజు నాకై పుట్టిన రాజు, నా యేసు రాజు నాకై క్యాండిల్స్ పై కదండి లైట్స్ Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. Yesu Raju, Happy Christmas, Yesu Raju, Happy Christmas. నిండుగా క్రిస్మస్ పండుగ నిండే నిండుగా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మంచిది, ప్రార్థన చేసుకుందాం. కూర్చోండి. జాగ్రత్తగా దేవుడిని ముగించబడుతుంది. యవనస్తులు భోజనాలు సిద్ధపరచండి. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత పిల్లల ఆశీర్వాదం తర్వాత ఇక్కడ గ్యాస్ మీద సాగులకు బట్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అలాగే మీ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసాం. ప్రార్థనకు వచ్చిన అందరూ కూడా చక్కగా భోజనం చేసేవాళ్ళని ముందుగా సేవకులకు సేవకులకు మీరు అవకాశం ఇవ్వండి. స్థానికులు కూడా మీరు కూడా భోజనాలని ప్రేమతో కోరుతూ ఉన్నారు. హల్లెలూయా. దాకుమార్ గారు వచ్చి చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవుని కొందనాలు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని మీకు మహిమకరంగాను, చేరు వచ్చిన బిడ్డలకు దీవెనకరంగా, సావుకులకు ఆశీర్వాదకరంగా, సంఘములకు మేలుకరంగా మీరు జరిగించినందుకు వందనాలు. ఈ కార్యములన్నిటి ద్వారా మీరు మహిమ పొందిన నమ్ముతూ మీ యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదములు దీవులను అనుగ్రహించమని
యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్ను సహవాసము, ఆయన సన్నిధి, మన ప్రియులు మరి శరవణతయ్య గారికి లేక వాక్యం దాసులకు కుటుంబ పరిచర్యకులు ప్రతికి చేరినటువంటి దైవసేవ కుటుంబాల పిల్లల పరిచర్యలకు వచ్చినటువంటి సంఘస్థులకు, గ్రామములకు, స్థానిక సంఘాల కుటుంబాల పరిచర్యకు పలువురు ఆత్మలకు సదాకాలం నడిపించును కాక.